పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఎటాక్ జిల్లాలో దాదాపు 80,000 క్రోర్స్ వర్త్ అయ్యే గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయంట. ఇందస్ రివర్ సింధు నదీ జలాల దగ్గర ఈ రిజర్వ్స్ ఉన్నట్టు పాకిస్తాన్ గవర్నమెంట్ సోర్సెస్ చెప్తున్నాయి. పాకిస్తాన్కి చెందిన జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు ఈ విషయం ధృవీకరించారు కూడా. దాదాపు 32.6 టన్నుల బంగారు నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు తెలుస్తోంది. 32 కిలోమీటర్ల పరిధిలో ఈ బంగారు నిల్వలు విస్తరించి ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎప్పుడైతే రివర్ వాటర్ తగ్గుద్దో, రివర్ కాస్త డ్రై అవుద్దో, ఆ టైంలో ఈ బంగారం ఈ పార్టికల్స్ అనేవి బయటకు వస్తున్నాయంట. లోకల్గా పీపుల్ కూడా ఆ ప్రాంతంలో వచ్చి ఆ బంగారాన్ని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి వినికిడి అనమాట. దాంతో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ కొన్ని ప్రాంతాల్లో సెక్షన్ 144 కూడా పెట్టారంట. మనం పాకిస్తాన్ విషయం గమనిస్తే కనుక వరుసగా ఉగ్రదాడులు, ఇన్ఫ్లేషన్, అక్కడ ఆర్థికంగా పరిస్థితి బాగాలేదన్నమాట. ముఖ్యంగా అక్కడ తినటానికి తిండి లేదు ప్రజలు చాలామంది దగ్గర. నిత్యావసర వస్తువులు విపరీతంగా కాస్ట్లీ అయిపోయాయి. ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతోపాటు కంటిన్యూస్గా ఏదో ఒక గొడవలు, టెర్రరిస్ట్ అటాక్ అనమాట. పాకిస్తానీ ఫెయిల్డ్ స్టేట్ అంటాం. అప్పులు ఊబిలో ఉంది పాకిస్తాన్. ఈ టైంలో ఈ బంగారు నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు కనుక మనం బయట తీసుకొస్తే పాకిస్తాన్ సహాయంగా ఉంటుందని చెప్పి రావడంతో కొంత ప్రజలకి, గవర్నమెంట్కి అక్కడ ఒక ఆశ అనేది చిగురించిందనమాట. అంటే పాకిస్తాన్ ఆర్థికంగా కొంచెం సెటిల్ అవడానికి ఎంతో కొంత ఈ బంగారు నిల్వలు పనికొస్తాయని కూడా అంటున్నారు.